ట్రంప్ మీద కుట్ర జరిగిన మాట వాస్తవం 2019లో జరిగినటువంటి ఎన్నికల్లో అన్నటువంటి విషయం ఇప్పుడు క్రమంగా బయటపడుతోంది. సోషల్ మీడియా ప్లాట్ఫారాలన్నింటినీ కూడా బెదరేసి ఇంక్లూడింగ్ ఫేస్బుక్తో సహా తప్పుడు కథనాల్ని బాగా ఎక్స్పోజ్, అంటే రీచ్ అంటాం మనం చేసినటువంటిది వీడియో చేసినా ఏం చేసినా ఆ నెట్వర్క్ కనుక మనకు రీచ్ ఇవ్వాలనుకుంటే ఈజీగా ఇవ్వచ్చు. అంటే వీడియోలు చూసే ప్రతి ఒక్కరికి మనకు కనబడేటట్టు చేయొచ్చు, పోస్టింగ్లు చూసే ప్రతి ఒక్కరికి మనకు కనబడేటట్టు చేయొచ్చు. మన టాపిక్ని బట్టి ఆ రీచ్ కనబడనియాలా లేదా అన్నటువంటి నిర్ణయం ఉంటుంది. అప్పట్లో ట్రంప్కి సంబంధించినటువంటి ఇష్యూ మీదన ఇప్పుడు ఫేస్బుక్ ఎదుర్కొంటున్నటువంటి పాయింట్ ఏంటి అంటే హంటర్ బైడెన్కి సంబంధించినటువంటి ల్యాప్టాప్ స్టోరీని సప్రెస్ చేయమని. అంటే అప్పుడు ల్యాప్టాప్లో దొరికింది బోల్డ్ అంత ఎవిడెన్స్ దొరికింది. నేను అప్పుడు కూడా ప్రస్తావించా, ఇంత ఇష్యూ ఉంటే అసలు అధ్యక్షుడు రాజీనామా చేయాలి కదా, ఉన్నట్టుండి అంత హైప్ వచ్చి ఒక్కసారిగా ఎందుకు డౌన్ అయిపోయింది. ట్రంప్ ఇంట్లో డాక్యుమెంట్ దొరికినాయి అన్నప్పుడు దానికి కౌంటర్గా ఇక్కడ దొరకగానే ఇంకా ఎక్కువ అసలు ట్రంప్ది అయితే పాత ఈ చెత్త అయ్యాను, ఇక్కడ ఒరిజినల్ ఇప్పటిది అసలు అధ్యక్షుడు కొడుకు దగ్గర ఎట్లా ఉంటాయి, సంథింగ్ ఏదో జరుగుతోంది అని చెప్తే దాన్ని ఫేస్బుక్లో ఆ పోస్టులని డౌన్ ప్లే చేయటం, అంటే కనిపించనీయకుండా రీచ్ లేకుండా చేయడం అన్నటువంటిది చేశారు అన్నటువంటిది ఇప్పుడు ప్రాథమికంగా విచారణలో తేలింది. ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది.